దర్శనార్థులు దిల్దార్ వార్తలకి స్వాగతం. చెట్టు మీద దయ్యం నాకేం భయం. వెనకట చెట్టు మీద గుట్ట మీద ఉండేటి దయ్యాలు ఇప్పుడు మన పక్కలనే తిరుగుతున్నాయి. అంటే నేను దయ్యమా? ఓష్ని మా ఇల్లు ఆగమైతున్నావు, దయ్యాల రూపంలో మనుషులు తిరుగుతున్నారు అని అంటున్నా. అవునా? నువ్వెవరినన్నావో తెలవనంత పిసదాన్ని ఏం కాదు. ఏమోనవ్వా, నీతోటి ఎటు మాట్లాడినా తప్పే ఉన్నది పో. చిన్నప్పుడు చెట్టు మీద దయ్యం నాకేం భయం అని అనేటోళ్ళు కదా, ఇప్పుడు చెట్టు మీదకి పాము పోయిందని చెప్తున్నా. అంతల్నే నీ మధ్యల మోత. చెట్టు మీదకి కోతులు కదా ఎక్కాల్సింది, పాము ఎందుకు ఎక్కింది? నాకెట్లా తెలుస్తది? పూజలు చేస్తున్న వాళ్ళని అడుగుతా తెలుస్తది. ఏంది అప్పుడే పూజలు కూడా శురువు చేసిర్రా? ఇదగం సత్యేభ్యో వృష్ణాః ఆశ్లేషాగ్నిన్నః పాదకృత్తికాః నక్షత్రం నమః పార్వతీపదయే. అనుకుంటూనే ఉన్నాం. పుట్ల కొద్ది గుడ్లు పెట్టినా, లీటర్ల కొద్ది పాలు పోసినా పాములు ఎక్కడ దర్శనం ఇయ్యలేదని. ఇగో గట్ల అనుకుంటున్నాయాలా ప్రకాశం జిల్లా చీమకుర్తి శివాలయం కాడున్న వేప చెట్టు రావి చెట్టు నడిమిట్లా సడన్ గా భక్తులకు దర్శనం ఇచ్చిండు నాగరాజు. ఇదగం సత్యేభ్యో వృష్ణాః ఆశ్లేషాగ్నిన్నః పాదకృత్తికాః నక్షత్రం నమః పార్వతీపదయే. హర హర మహాదేవ. ఏం పామో గాని పొద్దుగాలెప్పుడో చెట్టు కతికితే మళ్ళా రాత్రైనా మన భక్తులు పూజలు ఒడవనియలేదు. ఇక నాగరాజు ఎక్కడికని పోతాడు, ఏమని పోతాడు చెప్పుండ్రి. వాళ్ళు పెట్టిన అగరవత్తుల సువాసననో లేకపోతే పాటల మత్తుకోగాని గట్లనే చెట్టు కతుక్కున్నాడు. ఇక చాలా రాత్రైంది, ఏటోళ్ళటు ఓన్రి అని పంతులు గారు చెప్పుడుతోనే వెళ్ళిపోయినట్టున్నారు. లేకపోతే రాత్రంతా నాగరాజుకు భజనే ఉండేది. ఇక ఏటోళ్ళటు పోయినాక చెట్టు మీదకెళ్లి బతుకు జీవుడా అనుకుంటా బయలుపోయిండు. చూడుండ్రి మన భక్తులు ఎట్లా తయారైనరో. గుళ్ళున్న దేవునికైనా ఇట్లా చెట్టు కతికిన పాముకైనా గడియ రికాం లేకుండా పూజ ఏమన్నా చేసేటట్టే ఉన్నారు పోన్రి. హలో తమ్మి, అరే ఒక్క 10 నిమిషాల బయలుదేరతా, కారు ఆఫీస్ ముగ్గట పెట్టమని చెప్పు. ఏందమ్మో పని పాతర పెట్టి జాతర చేస్తా అంటున్నావు? ఏది చేసే టైంలో అది వేయాలి. అంటే నీకు జాతరనే ముఖ్యమా? పని అయిపోయింది కదా, ఈ కాడికి వెళ్ళి తుర్రుమంటే గంటలు అక్కడ పడతాం. పడితే మూతిపాలు రాలితే సుమా. నేను ఎక్కడికి పోతున్నానో తెలిస్తే నువ్వు కూడా నా ఎంబడి పడతావు తెలుసా? ఇంతకు ఎక్కడికి పోతాన్నావో చూపిస్తా చూడు. ఎన్కడం చురకలెత్తుతున్న కృష్ణమ్మ పరవాళ్ళు, ముంగడికెళ్లి సెల్ఫీ ఫోటోలు. నాగార్జున సాగర్ ను మొత్తం పర్యాటకులు చుట్టేసిర్రు. షానేళ్ల తర్వాత సాగర్ ప్రాజెక్టుకున్న మొత్తం గేట్లను ఎత్తిర్రని జనాలు ఎగబడ్డారు. ఎట్లా అనిపిస్తుంది అక్క? జస్ట్ మేము వచ్చాము, అప్పుడే గేట్స్ ఓపెన్ చేయడం స్టార్ట్ చేశారు. అప్పుడు 2-3 గేట్లే ఉండే. తర్వాత మేము రిటర్న్ వచ్చినప్పటికి అన్ని గేట్లు ఓపెన్ చేస్తే వావ్ అనుకుంటూ వచ్చాం అక్కడి నుంచి చూసి. పిల్లలు ఫస్ట్ టైం చూడడము, నేను కూడా ఎప్పుడు చూడలేదు. వ్యూ అయితే చాలా బాగుందండి. ఇంకా ఒకవేళ మన పర్మిషన్ ఇచ్చి చూస్తే ఇంకా అద్భుతంగా ఉండేది అక్కడి నుంచి వ్యూ, కానీ బట్ అదృష్టం లేదు, ఏం చేద్దాం. కానీ అమ్మో కాకో, పెద్ద కోరికేని ఇది. అటు శ్రీశైలం గేట్లు కూడా లేవట్టేసరికి ఇండ్లలో ఉన్న జనం గేట్ల మీదకెళ్లి దునుకుతున్న నీళ్లను, ప్రకృతి అందాలను చూసేందుకు తరలి వస్తున్నారు అన్నట్టు. పులిచింతల, శ్రీరామ్ సాగర్, కడం ప్రాజెక్టుల కాడికి పబ్లిక్ కదులుతున్నారు. ఇక నాగార్జున సాగర్ గేట్లు మళ్ళా మూసేదాకా ఇంతే సందడి, ఇంతే హంగాం ఉంటది. అయినా గీసొంటి టైం మళ్ళెప్పుడో ఏడాదికి వస్తుందని దూరమైనా మంచిదే, జర ఖర్చైనా మంచిదే అని పబ్లిక్ గీ తీర్లో వస్తున్నారు అన్నట్టు. ఏందోరా ఎరక్కపోయి ఇరుక్కుపోవడంటే ఇన్నాం గాని ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాం. అవురా, నన్ను చూస్తే నాకు కూడా గదే అనిపిస్తున్నది. పోయి నేను అదే వచ్చి నీ తాను ఇరుక్కున్నా. ఇక్కడనే ఇంకేమైనా ప్రోగ్రామ్ చూసుకోమంటే నిన్న అసలు అప్పు నాకు నస నీదో నాదో అందరికి ఎరకనే గాని నేను మాట్లాడుతున్నది మనిద్దరు పంచాయతీ గురించి కాదు. అగో గా బుజ్జి తల్లిని చూడు. అర్రే బుజ్జిగా, ఎంత కట్టం వచ్చిందిరా నీకు? సరేతి కోతులు కొండెంగలన్నాక బోన్లలో బంధించరా గన్లు ఇచ్చేంద్రం ఏముంది అని అంటే, గిదిని పట్టుకునుడు వెనకాల వేరే కారణం ఉందట. గది ఇండ్ల నడుమ తిరుగుతుంటే మంచిగానే ఉందట గాని దానికి రేబిస్ వ్యాధి ఉందట. గది షికాకు చేసిన వాళ్ళంతా గిదే టెన్షన్ పడుతున్నారు. ఇక ఇట్లా కాదులే అని మొత్తానికి దొరకబట్టిరు నంద్యాల జిల్లా ప్యాపిలిలా. ఇన్ని దినాలు గిర్రగిర తిరిగే నన్ను ఎందుకు పట్టుకున్నారా వారి అని గది బిక్క ముఖమేసింది పాపం. దానికి దవాఖాన్లా టెస్టులు చేసి కథ బయట పెడతామని అంటున్నారు ఆఫీసర్లు. అరే పాపం పాడుగాను, మొన్న స్వీట్ హౌస్ కు పోయినా చిన్నగా నోట్ మలసుకపోయింది. తీసుకోను అని ఒకటే లొల్లి పెట్టిండు. నువ్వు మలసుకపోయిందని అంటున్నావంటే అది ఏ పాడు జినిగుంటదో. గదేరా మొన్న నీకు చూపెట్టలేదా గా నోటే? అది మలసుకపోయిందా? నడిమికి 2 వక్కలైంది నోటు. గది ఎట్లా తీసుకుంటారైనా? గాయంత మానవత్వం మంచితనం ఉండదా రా? మరి నువ్వు మొన్న పాత పడ్డ 10 రూపాయల నోటు ఇస్తే తీసుకున్నావా? చిల్లర లేవమ్మా, తర్వాత ఎప్పుడన్నా ఇస్తా అంటే గంట సేపు అయినా ఆగి తీసుకున్నావు కాదు. వాళ్ళు కూడా అంతే. ఈ చినిగిన నోట్లు కాలిపోయిన నోట్లతోటి
పరేషానే ఉందిరా. చిన్నప్పుడైతే షాపోలు గుర్తుపట్టకుంటుండేతందుకు మంచిగా మడత పెట్టిచ్చేది. మేమైతే మా షావుకారికి ఎన్ని చినిగిపోయిన నోట్లు ఇచ్చినామో లెక్కే లేదు. అది అప్పుడమ్మా, ఇప్పుడు తీసుకునేటోళ్ళు ఎవరు లేరు గాని ఇక్కడెక్కడో తీసుకుంటున్నారట కదా. ఎక్కడమ్మో. చినిగిపోయిన నోట్లైనా, కాలిపోయిన నోట్లైనా, రంగువడ్డ నోట్లైనా, ఎసొంటి నోటైనా సరే ఈ దవాఖానలా తీసుకుంటారు. ఎక్కడా అని అనుకుంటున్నారా? గుంటూరు జిల్లాలున్న జిన్నా టవర్ దగ్గర ఇచ్చట ఎసొంటి నోటైనా తీసుకోబడును అని బోర్డులు పెట్టి ఖరాబైన నోట్లను తీసుకుంటున్నారు. కాకపోతే చినిగిన దానికి, పాడైన దానికి, కాలిపోయిన దాన్ని బట్టి రేట్ ఇస్తారు అని అన్నట్టు. గీ పిల్లగాడు వచ్చిండు కదా, ఎంత పట్టుకొని వచ్చినావు తమ్మి? నీకెంత ఇచ్చిండ్రు? 50 రూపీస్ నోట్ తెచ్చాను, దానికి వాళ్ళు 45 రూపీస్ నాకు ఇచ్చారు. అప్పుడప్పుడు బ్యాంకులో కూడా తీసుకోరు చినిగిన నోట్లు, కానీ ఇక్కడ తీసుకుంటారు. మరి వీళ్ళు ఎట్లా మారుస్తారు అని అనుకుంటున్నారా? చెన్నై, హైదరాబాద్, ముంబైలో ఉన్న రిజర్వ్ బ్యాంకుకు పోయి మారుస్తారట. సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ జిన్నా టవర్ సెంటర్లో ఈ విధమైనటువంటి చినిగిపోయిన నోట్లు, పాత నోట్లు, ఎక్కడ చెల్లుబాని కాని నోట్లు ఇక్కడ మార్చుకోవటానికి మంచి అవకాశం ఉంది. అయితే నేను ఆటో డ్రైవర్ని. ఎంతోమంది మరి అనుకోని టైంలో గబుకన చూసి చూడకుండా ఇచ్చిపోయే పరిస్థితి ఉంటుంది. అది బ్యాంకులకు వెళ్ళడానికి ఒక్కోసారి టైం స్పెండ్ చేయకపోవచ్చు. వాళ్ళు 10 వరకే బ్యాంకుల్లో తీస్తారు కాబట్టి ఇది ఎనీ టైం 7 గంటల నుంచి 9 గంటలు 10 గంటలైనా సరే ఇక్కడ మనకి బాగా అందుబాటులో ఉండి ఎనీ టైము ఒక 50 రూపాయలు నోట్ ఇచ్చారనుకోండి, ఎంతో కొంత కమిషన్ కట్ చేసుకుని ఇమీడియట్గా మాకు డబ్బులు ఇవ్వటం జరుగుతుంది. కానీ ఎట్లయితేంది, ఖరాబ్ అయిపోయినాయి. ఇక పనికి రావు అనుకున్న నోట్లకు ఎంతొచ్చినా లాభమే కదా. మామూలుగానైతే మనుషులను రిపేర్ చేసే దవాఖానలు ఫేమస్ గాని ఈ గుంటూరు జిల్లా జిన్నా టవర్ కాడ మాత్రం ఈ నోట్ల దవాఖానలు చాలా ఫేమస్. ఇటుక ఇటుక వేరిస్తేనే గోడైతది, మొక్క మొక్క వెరిగితేనే పెద్ద మాన్లు అయితే పెద్ద పెద్ద అడవులు అవుతాయి. ఇప్పుడు ఎదగడం పెరగడం అని ఏదో పంచులేస్తున్నట్లున్నావు. నువ్వు భుజాలు అడుముకుడు మానేస్తే మంచిది జరా. మరి ముచ్చటేందో చెప్పరాదా? బొట్టు బొట్టులో ఆత్మవిశ్వాసం ఉంటదుల్లా. గుక్కడు నీళ్లతోటి దూపదీరుతుంది, పానం నిలబడుతుంది, ఒక మొక్క పానం పోసుకొని చెట్లయితది. ఇంతకు ఎందుకో తెలుస్తూనే ఉంది కదా. చూసేతందుకు ఫౌంటైన్ లెక్కుంది, గోడల మీద పడి గట్టిగా అవుతాయి అనుకుంటే గది వేరే ముచ్చట గాని శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు తాన మాత్రం ఉప్పొంగనేమో గోదావరి అన్నట్టే దుంకుతున్నాయి నీళ్లు. ఉద్దానానికి తాగునీరు అందించే పైప్ లైన్ లీక్ అయ్యి ఎన్ని దినాలైతున్నా పట్టించుకున్న దిక్కే లేదట. ఇక్కడ కనిపించని సీక్రెట్ ఏందట అంటే కాంట్రాక్టరే పైపుకు బొక్క పెట్టి పిల్లలు తడుపుతున్నాడట. ఏం తెలివితేటలున్నాయి అనిపిస్తున్నది కదా. ఏది నిజమో వాళ్ళకే తెలవాలి గాని నీళ్ళు ఆగం చేసుడు మాత్రం తప్పుల్లా. ఇవ్వల్లా ఇలాంటి దిల్దార్ వార్తలు మళ్ళొచ్చే దిల్దార్ వార్తల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.